హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత రోడ్డెక్కారు. స్థానికులతో కలిసి ధర్నాకు దిగారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురం కాలనీలో ఉన్న భూలక్ష్మి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయాన్ని సందర్శించిన మాధవీలత దోషులను శిక్షించాలంటూ భక్తులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. మాధవీలతకు మద్దతుగా కాలనీ వాసులు, హిందూ సంఘాల నేతలు ఆలయానికి చేరుకున్నారు. दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरतितरसे नमः अग्ने संवारयाद्योगस्थानि अस्ति विरति दुर्गाणि विश्वाहा पूज्य पृथ्वी बकुलानमुर्वी भवात्मुखाय तनयाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् ॐ जातवेदसे सुतभावसोपराति यतोदितः निवेदः तलपरिषदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसाश्वतीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरतितरसे नमः अग्ने संवारयामि. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, परिषदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसाश्वतीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरतितरसे नमः अग्ने संवारयाद्योगस्थानि अस्ति विरति दुर्गाणि विश्वाहा पूज्य पृथ्वी बकुलानमुर्वी भवात्मुखाय तनयाय संयोः विश्वाडिनो दुर्गः जातवेदस्सिन्धु. సంతోష్ నగర్ భూలక్ష్మి ఆలయంలో విగ్రహ ధ్వంసం నేపథ్యంలో అక్కడ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురం భూలక్ష్మి ఆలయంలోకి నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు వెళ్లి విగ్రహాలని పూర్తి స్థాయిలో కూల్చివేశారన్నట్టుగా కూడా విగ్రహాలు అక్కడ లేకపోయేసరికి హిందూ సంఘాలందరూ కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తూ రాత్రి చాలాసేపటి వరకు ఈ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. రాత్రి పోలీస్ ఉన్నతాధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, హిందూ సంఘాలందరూ అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే ఈ విగ్రహాలపై దాడి చేసి విగ్రహాలని ఎత్తుకెళ్లినటువంటి వ్యక్తులు ఉన్నారో త్వరలో వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము చట్టపరంగా అంటూ కూడా పోలీసులు హామీ ఇవ్వడంతో హిందూ సంఘాలు అక్కడికి శాంతింపజేసి అక్కడి నుంచి కూడా వెళ్తారు. కానీ ఉదయం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ గా మారడము, హిందూ సంఘాలంతా కూడా ఆవేశానికి లోనవడము, ఒక్కరొక్కరు కూడా ఈ భూలక్ష్మి ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడే బయట నుంచి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలత కూడా సమాచారం రావడము, హిందూ సంఘాలతో కలిసి మాధవీలత కూడా అమ్మవారి ఆలయాన్ని దగ్గరికి చేరుకొని అక్కడ అమ్మవారి దర్శనం చేసి అక్కడే టెంపుల్ ఆవరణలో బైఠాయించి తను అమ్మవారు విగ్రహాలు ధ్వంసమైనటువంటి విషయాన్ని తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తను అక్కడ కూర్చొని సుమారు అరగంట పాటు అమ్మవారి యొక్క నామస్మరణం చేసుకుంటూ ఆ రోడ్డు పైన తను శ్లోకం పాడుతున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. చాలా రోజులుగా మాధవీలత హైదరాబాద్ పాతబస్తీలో అనేక చోట్ల హిందూ ఆలయాల పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఇప్పటికీ కూడా దీపం పట్టలేనటువంటి సిచ్యువేషన్ అనేక గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రక్షాపురంలో నిత్యం భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని టార్గెట్ గా చేసి దుండగులు కావాలని విగ్రహాలని ధ్వంసం చేశారు. దీనిపై ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కుట్ర ఉంది. కుట్ర దాగేయడంలోనే ఈ విగ్రహాలని ధ్వంసం చేశారంటూ కూడా మాధవీలత ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందే మీడియాతో మాట్లాడడం జరిగింది. ఓల్డ్ సిటీలో హిందువులకు రక్షణ లేదు,
హిందూ ఆలయాలకు రక్షణ లేదు, హిందూ దేవుళ్ళకు కూడా రక్షణ లేదు. ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి, ప్రతి ఆలయానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, వీటన్నిటిని కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నట్టుగా కూడా మాధవిలత బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ఈ విగ్రహాలపై దాడి చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఎందుకు విగ్రహాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి కూడా విగ్రహాలను ఎత్తుకెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఇది ఎవరు ప్లాన్ ప్రకారంగా చేసి ఉంటారనే దానిపై కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. రక్షాపురం సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే దుండగుల పైన ఒక కేసు నమోదు చేసి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి ఏ సమయంలో దుండగులు ఆలయం లోపలికి ప్రవేశించారు, ఎంతమంది ప్రవేశించారు, విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారు, ఈ విగ్రహాలని ఎత్తుకెళ్లి ఏ ప్రాంగణంలో భద్రపరిచారు అనే దానిపై కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ఎక్కడ కూడా హిందూ సంఘాలు ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఈ ఇష్యూని ఇక్కడతో ఆపేయకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, హిందూ సంఘాలందరూ కూడా అక్కడికి చేరుకొని మద్దతు తెలియజేస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో అసలు రక్షణ కరువైంది. ఆలయాలకే భద్రత లేకుండా పోతే, ఆలయాలకే రక్షణ ఇవ్వకపోతే హిందువులు పాత బస్తీలో ఎలా బ్రతకగలరు, ఎలా నివసించగలరు, ఎలా రోజువారీ వారు వృత్తి చేసుకోగలరు అంటూ మాత్రం పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తా ఉన్నారు. ఎవరు పని ఉంటుంది, ఎవరు ఇలా వ్యవహరించారు, ఎవరు ఈ రకంగా చేయాల్సి వచ్చింది, ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి కుట్రే అంటూ మాత్రం మాధవిలత ఆరోపణలు చేపడతా ఉన్నారు. నిజంగానే ఇవేవైనా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేశారనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. మాధవిలత అక్కడికి చేరుకొని ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని హిందూ సంఘాలతో అదే ఆలయంలో నడి ప్లేస్ లో తను బైఠాయించి అమ్మవారి శ్లోకం పాడుతూ అరగంట పాటు ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా అరగంట పాటు కూర్చొని తను శ్లోకం నామస్మరణం చేస్తూ జపం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ పైన క్లియర్ గా కనబడతా ఉంది. రంగంలోకి దిగినటువంటి మాధవిలత ఈ విగ్రహాల విషయంలో పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి త్వరలో వారిని అరెస్ట్ చేయాలి అంటూ మాత్రం మాధవిలత డిమాండ్ చేస్తా ఉంది. తను చెప్తున్న విధంగానే చాలా రోజులుగా హిందువులని కట్టడి చేస్తా ఉన్నారు, హిందూ వ్యక్తులని అణగదొక్కుతా ఉన్నారు, ఆలయాలని టార్గెట్ గా చేసి అక్కడ పూజలు నిత్యం దర్శనాలకు కూడా నోచుకునేటువంటి అనేక ఆలయాలు పాత బస్తీలో ఉన్నాయంటూ కూడా మాధవిలత ఏదైతే గత ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతిసారి మీడియా స్టేట్మెంట్ ఇస్తుందో అది ఒక్కటొక్కటిగా నిజం అవుతూ వస్తా ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు, పూర్వ చరిత్ర ఉన్నటువంటి ఆలయాలు, నిత్యం లక్షలాది మంది దర్శించుకునేటువంటి అమ్మవారి విగ్రహాలపైనే దాడులు చేయడము, అమ్మవారి విగ్రహాలను ఎత్తుకెళ్లడం మాత్రం ఇప్పుడు నగర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. నగర ప్రజలందరూ కూడా దీన్ని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రోడ్డుపైకి వచ్చి ఆలయాలకు రక్షణ లేకుండా, పోలీస్ సెక్యూరిటీ ఇవ్వకుండా, ఆలయాల్లో వచ్చేటువంటి డబ్బులను మాత్రం ప్రభుత్వం ఎండోన్మెంట్ అని చెప్పి హుండీలు గాని, వచ్చేటువంటి ఫండ్స్ గాని, దాతల నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని గాని తీసుకుంటారు కానీ ఆలయాలకు రక్షణ కల్పించారంటూ మాత్రం మాధవిలత పెద్ద మొత్తంలో అక్కడ అంటే రవితేజ ఇంకా అక్కడ మాధవిలత నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఆలయ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు అంటే దుండగల పనిగా చూడాలి, ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందనుకోవచ్చా? పోలీసులు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది ఏదైనా మతానికి చెందినటువంటి వ్యక్తులు టార్గెట్ గా చేసి ఈ దాడులకు పాల్పడ్డారా, లేదా ఏవైనా ఈ దొంగ ముఠాలు ఏవైతే థెఫ్టింగ్ గ్యాంగ్స్ ఉంటాయో అలాంటి రాబరీ గ్యాంగ్స్ ఏవైనా ఆలయంలోకి ప్రవేశించి ఏమీ దొరకకపోయేసరికి విగ్రహాలని ఎత్తుకెళ్లారనే దానిపై కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పోలీసులు ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నాము, అరెస్ట్ కూడా చేశాము. ఖచ్చితంగా ఆలయంలోకి ప్రవేశించినటువంటి అందరిపైన కఠినంగా తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ హిందూ సంఘాలు ఖచ్చితంగా మాకు రక్షణ కావాలి, హిందువులకు కావాలి, హిందువుల ఆలయాలకు కావాలి, హిందువుల దేవుళ్ళకు కూడా రక్షణ కల్పించాలి. ఖచ్చితంగా ప్రతి ఆలయం దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలి, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి, నిత్యం అవి ఎప్పటికప్పుడు మానిటరింగ్ సాగాలి. ఇప్పటి వరకు ఈ ఘటన పైన ఆలయ ఈవో గాని, ఆలయ టెంపుల్ నిర్వాహకులు గాని రెస్పాండ్ అయినట్టుగా కనపడట్లేదు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఆందోళన కంటిన్యూగా కొనసాగుతా ఉంది. నిన్న హిందూ సంఘాలతో కలిసి బీజేపీ ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఆలయ సిబ్బంది అందరూ కూడా వారితో బైఠాయించి అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు మాధవిలత ప్రస్తుతం ఆందోళన ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. దీనిపైన స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి లేవని అంటూ కూడా ధర్నా రూపంలో బైఠాయించి తను అమ్మవారి శ్లోకాన్ని పాడుతూ నామస్మరణం చేసుకుంటూ చేతిలో రుద్రాక్ష దండ పట్టుకొని దాన్ని రొటేట్ చేస్తూ అక్కడ పారాయణం తను ప్రసంగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. అరగంటకు పైగా మాధవిలత ఇదే రకంగా ఇదే సిచ్యువేషన్ లో అక్కడ బైఠాయించి ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు.
మరి కాసేపట్లో బీజేపీకి చెందినటువంటి బడా లీడర్లు కూడా అక్కడికి చేరుకొని ఈ ఆలయం జరిగినటువంటి సంఘటనపై కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. క్లారిటీ వచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పోలీసు నుంచి ఇక్కడి నుంచి లేవను అంటూ మాత్రం మొండి శబ్దంతో మాధవీలత అక్కడ బైఠాయించి ఆందోళన కొనసాగిస్తా ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అటువంటి హిందుస్థాన్ లో తెలంగాణ రాష్ట్రంలో పాత బస్తీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రక్షాపురం మెయిన్ రోడ్ మీద 10 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్. ఆడ చూడండి కెమెరాస్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి, శ్రీకృష్ణుడు జన్మ నొందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి, భూలక్ష్మి, పోచమ్మ, ఎమ్మయమ్మ అధినేత పుట్టిన కూడా పుట్టినాడు. ఆడ అయ్య కూడా పుట్టలేదు. దానికన్నా ముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. అరే శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటూ పోతాడంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవరు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు. అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా కానీ చంద్రానిగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల ఎత్తాల్సిందే. ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా. ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం. 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్. అప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్తనా కొడుకులు. ఊరుకోనేది లేదు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఇక్కడ నేను గమ్మునుంటాను అనుకుంటున్నారు. ఈ రొత్తాడో పేడో తేలాన ఇది ఒక రోజు గాని, ఒక వారం గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకోండి. ఇక్కడి నుంచి కదలా. జై బోలో భారత్ మాతాకి. గాల్లో వేస్తే మస్జిద్ తగులుతుందంట. శ్రీరామనవమికి గాల్లో బాణం వేస్తే మస్జిద్ తగులుతుంది. అది దానికి ఎఫ్ఐఆర్ వేస్తారు వీళ్ళు. ఎలక్షన్స్ రోజు బుర్కా తోటి రాకూడదు మీరు ఎలక్షన్స్ కి అని అమ్మా ఐడి కార్డు చూపి అమ్మా అంటే ఎంఐఎం అధినేత ఏం చేస్తాడు? బుర్కా పక్కడే నవద్దాలు చెప్పి ఎఫ్ఐఆర్ వేస్తారు. మరి ఎంఐఎం గెలిచిన ఎంపీ ఈ చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అదే ఎంఐఎం ఎంపీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? రావాలి, ఇక్కడికి క్షమాపణ చెప్పాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు హిందుస్థాన్ లో అమ్మవారి తలకాయ ఎగిరితే కాంప్రమైజ్ సమస్య లేదు. ఆమరణ నిరాహార దీక్షణ వర్తగాన్ని ఎఫ్ఐఆర్ కి బుక్ చేస్తారా? శ్రీరామనవమి రోజు ఒక బాణం వదిలితే ఎఫ్ఐఆర్. దీనికి ఏం చేయాలా? దీనికి